Hi friends, welcome to our channel KSA Studies for All Subjects. ఏపీ టెట్ మరియు డిఎస్సి 2024కు ఉపయోగపడే విధంగా టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా సైకాలజీ సబ్జెక్ట్లోని స్మృతి విస్మృతి అనే టాపిక్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూడబోతూ ఉన్నాం. స్మృతి విస్మృతి అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి పార్ట్స్గా డివైడ్ చేసి నేను ఇంపార్టెంట్ బిట్స్ అందిస్తూ ఉంటాను. ఈ వీడియోలో పార్ట్ 1లో భాగంగా 25 ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గమనించిన ఫ్రెండ్స్, సిలబస్ ఆధారంగా తెలుగు సబ్జెక్ట్లోని పదజాలం అలానే వ్యాకరణాంశాలకు సంబంధించి 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ అలానే న్యూ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా ఒక్కదాన్ని కూడా మిస్ చేయకుండా అన్ని అంశాలను ఒక చోటకి చేర్చి టాపిక్ వైజ్గా నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ని కూడా మేము ప్రిపేర్ చేసాం. తెలుగు కంప్లీట్ నోట్స్ కోసం అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ బిట్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్ లేదా గూగుల్ పే నెంబర్కి 150 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కనుక మీరు సెండ్ చేస్తే వెంటనే తెలుగు కంప్లీట్ నోట్స్ అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 ఇంపార్టెంట్ బిట్స్ మేము మీకు సెండ్ చేస్తాం. అలానే ఎవరైతే ఈ కంప్లీట్ పీడిఎఫ్ తీసుకుంటారో వారిని మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. వాట్సాప్ గ్రూప్లో యాడ్ అవడం ద్వారా ఉపయోగం ఏంటి అని అంటే, మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్న టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ యొక్క పీడిఎఫ్ను కూడా ఉచితంగా ఆ వాట్సాప్ గ్రూపులో నేను సెండ్ చేస్తూ ఉంటాను. మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. అలానే డిఎస్సి వరకు కూడా డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మన గ్రూప్లో నేను సెండ్ చేస్తూ ఉంటాను. వాటిని కూడా మీరు ఫాలో అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ 150 రూపీస్ పెట్టి తెలుగు పీడిఎఫ్ను తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ క్వశ్చన్, స్మృతి అంటే గతంలో నేర్చుకున్న విషయాలను జ్ఞప్తికి తెచ్చుకోవడమే అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, వుడ్వర్త్. నెక్స్ట్ క్వశ్చన్, మునుపు నేర్చుకున్న విషయాన్ని అది ఎలా జరిగిందో అలాగే జ్ఞప్తికి తెచ్చుకోవడమే స్మృతి అని అభిప్రాయపడిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, స్టౌట్. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి చిహ్నాల గురించి శాస్త్రీయమైన అధ్యయనాలు చేసిన మొదటి మనోవిజ్ఞానవేత్తగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, ఎబ్బింగ్హాస్. నెక్స్ట్ క్వశ్చన్, ధారణ అనగా? ఆన్సర్ ఆప్షన్ ఏ, మనం నేర్చుకున్న విషయాలు కొంతకాలం గుర్తుండటం. నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్హాస్ స్మృతి పైన చేసిన ప్రయోగాలన్నీ ఎవరి మీద నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి, తన పైన తానే నిర్వహించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్హాస్ రచించిన గ్రంథము పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, ఆన్ మెమోరీ. నెక్స్ట్ క్వశ్చన్, ఎబ్బింగ్హాస్ ఏ సంవత్సరంలో ఆన్ మెమోరీ అనే గ్రంథాన్ని రచించారు? ఆన్సర్ ఆప్షన్ సి, 1885. నెక్స్ట్ క్వశ్చన్, ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, పునఃస్మరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఎబ్బింగ్హాస్ స్మృతి నిర్మాణంలో తెలిపిన దశలలో లేని దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, సంసర్గలు. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి ప్రక్రియ జరుగు సరైన క్రమంను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, ఎన్కోడింగ్, తర్వాత ధారణ, తర్వాత జ్ఞప్తికి తెచ్చుకోవడం. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలలో అడిగిన వ్యాసరూప సమాధాన ప్రశ్నలు, స్వల్ప సమాధాన ప్రశ్నలు, ఖాళీలు అనునవి క్రింది వాటిలో దేనికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ ఏ, పునఃస్మరణ. నెక్స్ట్ క్వశ్చన్, పరీక్షలలో వచ్చు బహుళైచ్ఛిక ప్రశ్నలు, తప్పు ఒప్పు ప్రశ్నలు, జతపరచడం లాంటి ప్రశ్నలు స్మృతిలో భాగంగా దేనిని పరీక్షిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ బి, గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్, పునరభ్యసన పద్ధతికి గల మరొక పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి, పొదుపు పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, పునఃస్మరణ కంటే గుర్తింపు గొప్పది. నెక్స్ట్ క్వశ్చన్,
టాచిస్టోస్కోప్ను దేనిని అంచనా వేయడానికి ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి స్మృతి విస్తృతి. గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ విస్మృతి అని పడింది, విస్మృతి కాదు విస్తృతి, కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేత రూపంలోకి మార్చే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి ఎన్కోడింగ్. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి ప్రక్రియ వల్ల నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పులను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, మంచి ధారణ ఎప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి నాణ్యమైన ఎన్గ్రామ్స్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో టాచిస్టోస్కోప్ అనే పరికరాన్ని రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి విలియం హామిల్టన్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అర్థవంతమైన పదానికి మరొక అర్ధరహిత పదాన్ని జోడించి ఇలాంటి జంట పదాలను ఉపయోగించి వ్యక్తి యొక్క శాబ్దిక పునఃస్మరణలో భాగంగా ధారణను కొలిచే పరీక్ష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ ద్వంద్వ సంసర్గలు. నెక్స్ట్ క్వశ్చన్, కథనాలు మరియు ఆకృతుల పునరుత్పాదనలపై ప్రయోగం చేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి బార్ట్లెట్. నెక్స్ట్ క్వశ్చన్, బార్ట్లెట్ రచించిన గ్రంథం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ది రిమెంబరింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఉపాధ్యాయుడు 32, 431, 6314 ఇలా వరుసగా అంకెల సంఖ్యను పెంచుతూ ఆ సంఖ్యలను చూపుతూ తిరిగి పునఃస్మరణ చేయమనటం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థి యొక్క ధారణను అంచనా వేస్తున్నాడు. అయినా ఇందులో ఉపాధ్యాయుడు ఉపయోగిస్తున్న శాబ్దిక పునఃస్మరణ పరీక్ష ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ ఏ స్మృతి విస్తృతి. నెక్స్ట్ క్వశ్చన్, అశాబ్దిక పునఃస్మరణ పద్ధతి ద్వారా జంతువుల ధారణను కొలుచుటలో ఉపయోగించు పరికరం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి విలంబిత ప్రతిచర్య పరికరం. నెక్స్ట్ క్వశ్చన్, విలంబిత ప్రతిచర్య పరికరమును రూపొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి హంటర్. ఇంతవరకు ఫ్రెండ్స్ స్మృతి విస్మృతికి సంబంధించి 25 ఇంపార్టెంట్ బిట్స్. నెక్స్ట్ వీడియోలో ఇదే టాపిక్కి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. గమనించిన ఫ్రెండ్స్, సిలబస్ ఆధారంగా తెలుగు సబ్జెక్టులోని పదజాలం అలానే వ్యాకరణ అంశాలను 3rd to 9th న్యూ టెక్స్ట్ బుక్స్, 10th క్లాస్ న్యూ అలానే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లోని ఒక్క అంశాన్ని కూడా మిస్ చేయకుండా అన్ని అంశాలను ఒక చోటకి చేర్చి నోట్స్ ప్రిపేర్ చేసి పీడిఎఫ్లోకి మార్చడం జరిగింది. అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 ఇంపార్టెంట్ టాపిక్ వైజ్ బిట్స్ను కూడా ప్రిపేర్ చేశాం. ఎవరికైతే తెలుగు కంప్లీట్ నోట్స్ అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 ఇంపార్టెంట్ బిట్స్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్కి 150 రూపీస్ సెండ్ చేసి స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్లయితే తెలుగు కంప్లీట్ నోట్స్ అలానే ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించిన 500 ఇంపార్టెంట్ బిట్స్ మేము మీకు సెండ్ చేస్తాం. ఇదే విధంగా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి సిలబస్ ఆధారంగా టాపిక్ వైజ్ నోట్స్ని మేము ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. ఈ నోట్స్ని బైలింగ్వల్ లాంగ్వేజ్లో ప్రిపేర్ చేస్తున్నాం. త్వరలో ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన పీడిఎఫ్ను కూడా ప్రొవైడ్ చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్లాసెస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.